లేదు ఒక లేదు. హరే హరే. ఓకే, హరే కృష్ణ. మనకి చూడండి, మన ఇళ్ళ దగ్గర చూస్తుంటాం, ఈ సన్నజాజి ఇలాంటివన్నీ కూడా పాకిస్తూ ఉంటారు, తెలుసు కదా. ఇలా ఎంట్రన్స్లో ఇలా గూడులాగా వేసి పందిళ్ళు వేస్తుంటారు కదా. కాబట్టి కుంజములు అంటే ఏమిటంటే సహజంగానే అవి ఆ విధంగా ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి కుంజ విహారి అంటే ఆ కుంజములలో విహరించేవాడు అని. కాబట్టి జయ రాధా మాధవ కుంజ విహారి చెప్పండి అందరూ. గోపీజన వల్లభ గిరివరధారి. గోపీజన వల్లభ అంటే గోపీజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రియమైనటువంటి వాడు. గిరివరధారి అంటే గోవర్ధనగిరి పర్వతాన్ని ధరించినవాడు. యశోదనందన వ్రజజన రంజన. యశోదనందన అంటే యశోదాదేవికి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, అంటే తన యొక్క పుత్రుడు. వ్రజజన రంజన అంటే ఈ వ్రజధామం అంటే వృందావన ధామంలో ఉన్నటువంటి వారందరికీ కూడా రంజింపజేసేటువంటి వాడు. వ్రజజన రంజన. యమునా తీర వనచారి చెప్పండి. యమునా తీర వనచారి అంటే యమునా నది యొక్క తీరంలో ఉండేటువంటి వనాలలో విహరించేవాడు అని అర్థం. ఈ పదాలన్నీ అర్థమైనాయి కదా అందరికీ. సో అందరికీ ఈ పదాలు అర్థమైనాయి కదా. ఇప్పుడు నేను దాన్ని ఒక చిన్న గీతంగా పాడతాను, మీరు అందరూ విని దాన్ని చెప్పండి నాతో పాటు. జయ రాధా మాధవ కుంజ విహారీ జయ రాధా మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారి గోపీజన వల్లభ గిరివరధారి యశోదనందన వ్రజజన రంజన యశోదనందన వ్రజజన రంజన యామున తీర వనచారి యమునా తీర వనచారి జయ రాధా మాధవ కుంజ విహారీ గోపీజన వల్లభ గిరివరధారి యశోదనందన వ్రజజన రంజన యామున తీర వనచారి జయ రాధా మాధవ కుంజ విహారీ హరినామ సంకీర్తన కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జయ. మీరు అవసరం అనుకుంటే ఈ ఫ్యాన్ వేసుకోండి మెల్లగా, దీపరాజు నారకుండా. ఓకే ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే
श्रीमते भक्ति विकास स्वामिन्निति नामिने। नम ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। హరే కృష్ణ. మరి మీరందరూ కూడా చాలా భాగ్యవంతులు. ఎందుకనంటే ఈ కలియుగంలో దాదాపుగా ఎవరికి కూడా ఆధ్యాత్మిక చింతన అనేది ఉండదన్నమాట. అందరికీ భౌతికమైనటువంటి ఆందోళనే తప్ప ఆధ్యాత్మిక చింతన ఉండడం అనేది చాలా చాలా అరుదు. కనుక ఎవరైతే కలియుగంలో ఆ విధంగా ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులుగా చెప్పబడింది. మరొక విశేషం ఏమిటంటే పూర్వయుగాల్లో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ యుగం జరుగుతుంది? కలియుగం. పూర్వయుగాల్లో అంటే సత్య, త్రేత, ద్వాపర కలియుగాల్లో ఏదైనా సరే ఒక మంచి పని చేస్తే కానీ ఫలితం రాదు. కానీ చెడు పని చేద్దామని మనసులో అనుకున్నంత మాత్రం చేతనే దానికి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఇది సత్య, త్రేత, ద్వాపర యుగాల్లో. మీకు అర్థమవుతుంది కదా. మంచి పని చేస్తే కానీ ఫలితం రాదు పూర్వయుగాల్లో. చెడు పని చేయకపోయినా చేద్దామని ఆలోచన వస్తే చాలు వాళ్ళకి శిక్ష అనుభవించాల్సి ఉండేది. కానీ కలియుగంలో దీనికి వ్యతిరేకం అన్నమాట. కలియుగంలో చెడు పని చేస్తే కానీ ఫలితం రాదు, కానీ మంచి పని చేద్దామని అనుకుంటే చాలు ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే కలియుగంలో ఆ విధంగా అవకాశం ఇవ్వకపోతే దాదాపుగా ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితి అది. అందుచేత ఒకవేళ ఎవరైనా సరే భగవంతుని యొక్క నామాన్ని మనం జపిద్దామని అనుకున్నా, భగవంతుడికి సేవ చేయాలని అనుకున్నా, అందుకే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఏమిటంటే ఈ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రం అర్థమే ఏమిటి? ఇంతకు ముందు వచ్చిన వాళ్ళకి చెప్పాను. చెప్పగలరా ఎవరైనా? ముందు విన్నారు కదా కొంతమంది, చెప్పండి. ఎవరు చెప్తారు? విన్నారు కదా. హరే అంటే ఏమిటి, కృష్ణ అంటే ఏమిటి, రామ అంటే ఏమిటి? చెప్పండి. అయితే మీరు రాలేదు ఇందాక నేను చెప్పాను. మీరు విన్నారు కదా, పిల్లలు విన్నారు. చెప్పండి. హరే అంటే ఏమిటో చెప్పాను నేను. లేదు, మీరు విన్నారు కదా, చెప్పండి. హరే అంటే రాధా, కృష్ణ అంటే తెలిసిందే. ఇక్కడ రామ అని ఎందుకు అంటున్నాం? ఎవరైతే వారికి సేవ చేస్తారో వాళ్ళకి దివ్యమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేవాడు. మొత్తానికి హరే కృష్ణ మహామంత్రం ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నామని చెప్పాను? సేవలో అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నాం. కాబట్టి రాధాకృష్ణులారా దయచేసి నన్ను మీ సేవలో వినియోగించుకొని మీ దివ్యమైనటువంటి ఆనందాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి అడగడం అనమాట ఈ హరే కృష్ణ మంత్రం చేయడం అంటే. కాబట్టి అదే చెప్పుకున్నాం మనం. అడుగుతున్నాం, మరి అడిగినా సరే సేవ చేసిన ఫలితాన్ని ఇస్తాడు భగవంతుడు. ఎందుకంటే కలియుగంలో అడిగేవాళ్ళు ఎవరు అసలు? అలాగా ఎవరిని అడుగుతారా భగవంతుడు సేవ చేయాలని అవకాశం ఇవ్వండి అని అడిగేవాళ్ళు ఎంతమంది? చాలా అరుదన్నమాట. అందుకే ఈ కలియుగంలో భగవంతుడి సేవ చేయాలనే ఆలోచన ఉందంటే చాలు, వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు. ఇంకా ఆలోచన ఉంటేనే అంత ఫలితం వస్తుందంటే ఇంకా వాస్తవంగా చేస్తే ఇంకెంత ఫలితం వస్తుందో ఆలోచించండి. సరే, మరి ఈరోజు మనం అసలు భగవంతుడు అంటే ఏమిటి, మొట్టమొదట ఆ విషయం మనం తెలుసుకుందాం. ఎందుకు అసలు ఈ విషయం అన్ని మనం తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు చూడండి, మనం అందరం కూడా ఈ ప్రపంచంలో ఉన్నాం. అందరం వాడుతుంటాం కదా, మనం ఈ ప్రపంచంలో ఉన్నాం అని అంటాం మనం కదా. వాస్తవానికి ఈ ప్రపంచం అంటే ఏమిటనే దాని గురించి చాలామందికి తెలియదు. ఈ పదం వాడుతుంటారు ప్రపంచం అని, కానీ ఈ ప్రపంచము అనేది రెండు శబ్దాల కలయిక అనమాట. రెండవది పంచ. పంచ అంటే 5 అని. అంటే సంస్కృతంలో ప్రకృష్టి రూపేణ అంటే విశేషమైనటువంటివి అని. విశేషమైనటువంటి 5. ఈ విశేషమైన 5తో కూడుకున్న దాన్ని ప్రపంచం అంటారు. మరి ఏమిటి 5? ఏమిటంటే మొట్టమొదటిది భగవంతుడు. భగవంతుడు అంటే నియంత్రించేవాడు, ఈశ్వరుడు అంటాం. ఈశ్వరుడు అంటే నియంత్రించేవాడు అని. 2 నియంత్రించబడేవాళ్ళు.
ఆ? భగవంతుడు నియంత్రించేవాడు. ఇక మిగిలిన ఇప్పుడు 5 అన్నాం. 5లో మొదటివాడు నియంత్రించేవాడు. సో, ఈ మిగతా 4 ఏమవుతాయి? నియంత్రించబడేవి అవుతాయి. మరి ఏమేమిటి నియంత్రించబడేవి అంటే మొదటిది జీవులు. జీవులంటే మనం అంతా. అంటే కేవలం మానవ శరీరంలో ఉన్న మనం మాత్రమే కాదు, మొత్తం 84 లక్షల జీవరాశుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా జీవులేనమాట. మొత్తం ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయి? 84 లక్షల జీవరాశులు. మరి ఏమిటా 84 లక్షల జీవరాశులు అంటే శాస్త్రాలు చెప్తున్నాయి జలజా నవలక్షాణి అంటే నీటిలో జీవించేవి 9 లక్షల రకాలు జీవులు. స్పిసీస్ అంటారు ఇంగ్లీష్లో, జాతులు అనమాట. సో 9 లక్షల రకాలు నీటిలో జీవించేవి. చేపలు, రొయ్యలు, పీతలు, ఇలాగ రకరకాలు ఏవైతే ఉన్నాయో. స్థావరాన్ని 1,20,000 అంటే స్థావరాన్ని అంటే కదలలేనివి ఏవైతే ఉన్నాయో అవి 20 లక్షలు ఉన్నాయి. కదలలేనివి అంటే మొక్కలు, చెట్లు, పర్వతాలు కూడా జీవం ఉంటుంది. ఇవి 20 లక్షలు. తర్వాత క్రిమయో రుద్ర సంఖ్యాక అంటే క్రిమి కీటకాలు, ఇన్సెక్ట్స్ అని చెప్పి అంటాం కదా, అవి 11 లక్షల రకాలు అన్నమాట. 11 lakh వెరైటీస్, 11 లక్షలు ఉన్నాయి. తర్వాత పక్షీణాం దశలక్షణం అంటే గాలిలో ఎగిరేవి 10 లక్షల రకాలు. త్రింశల్లక్షాని పశవ అంటే 30 లక్షల రకాల పశువులు ఉన్నాయి. అంటే 4 కాళ్ళ జంతువులు ఉన్నాయి, 30 లక్షల రకాలు. ఇప్పటికి ఎన్ని అయినాయి? ఎవరైనా లెక్క పెట్టారా? చెప్పండి ఎన్ని? 9 + 20 + 11 + 10 + 30 ఎంత అయ్యాయి? అక్కడికి 80 అయ్యాయి. ఇంకా మిగిలినవి ఎన్ని? 4 లక్షలు. ఆ 4 లక్షల రకాలు ఎవరంటే మనుషులు అనమాట. అర్థమైంది కదా? 4 లక్షల రకాల మనుషులు ఉన్నారు. 4 లక్షల మనుషులు కాదు, 4 లక్షల రకాల మనుషులు ఉన్నారు. మనకి భూమి మీదే చాలా రకాలు. ఇప్పుడు మనం భారతీయులం అంతా ఒక రకంగా ఉంటాం. కొంచెం సైలెంట్లో పెట్టుకోండి సెల్ ఫోన్లు, మళ్ళీ ఒకసారి చూడండి ఎవరి దగ్గర ఉంటే. ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళు ఒకలా ఉంటారు. భారతదేశంలో చూడండి, ఉత్తర భారతదేశంలో ఒకలా ఉంటారు, దక్షిణ భారతదేశంలో ఒకలా ఉంటారు. అలాగే మీరు అటు బెంగాల్, నార్త్ ఈస్ట్ వైపు వెళ్ళారనుకోండి, అక్కడ ఒక రకంగా ఉంటారు. ఇంకా కొంచెం దాటి ఆ పక్క వెళితే చైనా వాళ్ళు ఒక రకంగా ఉంటారు, జపాన్ వాళ్ళు ఒక రకంగా ఉంటారు, మంగోలియా వాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఈ పక్కకి వెళ్ళారనుకోండి, ఆఫ్రికా వాళ్ళు ఒక రకంగా ఉంటారు. ఇంకా అటు వెళితే యూరోప్ వాళ్ళు ఒక రకంగా, అలాగే ఆస్ట్రేలియా వాళ్ళు ఒక రకంగా, ఇలా రకరకాలుగా ఉంటారు. ఇది మాత్రమే కాదు, మనుషుల్లోకి ఇంకెవరెవరు వస్తారంటే మనకి కింపురుషులు, కిన్నెరలు, అలాగే వానరులు, అలాగే విద్యాధరులు, చారణులు, రాక్షసులు, యక్షులు, దేవతలు, ఉపదేవతలు, వీళ్ళందరూ కూడా మనుషుల కింద లెక్క అనమాట. చూడండి, అంటే వీళ్ళు మనకు కనిపించరు, వీళ్ళంతా ఉన్నత లోకాల్లో ఉంటారనమాట. ఇలా మొత్తానికి మనుషులు 4 లక్షల రకాలు. కాబట్టి మొట్టమొదటిది 5 అనుకున్నాం కదా, 5లో మొదటిది భగవంతుడు. ఇక తర్వాత నియంత్రించబడే వాళ్ళలో మొదటిది ఎవరంటే జీవులు. జీవులు అంటే ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళంతా కూడా. అయితే మనందరం కూడా రకరకాల శరీరాల్లో ఉన్నాం, కానీ వాస్తవానికి అందరూ కూడా ఆత్మలే. చూడండి, ఎలాగంటే ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు రకరకాల వస్త్రాలు వేసుకుంటారు, అంతే కదా. లేదా ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు ఒక ఇంట్లో ఉంటారు. అలాగే మనం చేసుకునేటువంటి పుణ్యపాపాలను బట్టి ఈ 84 లక్షల శరీరాల్లో ఏ శరీరం ఇవ్వాలి అనేది నిర్ణయించబడుతుంది అనమాట. శాస్త్రంలో మనకు చెప్పారు, ఏమన్నారంటే కర్మణా దైవనేత్రేణ జంతుర్దేహోపపత్తయే స్త్రియో ప్రవిష్ట ఉదరం పుంసో రేత కణాశ్రయ అని చెప్పబడింది. అంటే కర్మణా దైవనేత్రేణ అంటే మనం చేసేటువంటి కర్మలు, పనులు భగవంతుడు చూస్తుంటాడు ప్రతిదాన్ని. చూసి ఏం చేస్తాడు? స్త్రియో ప్రవిష్ట ఉదరం అంటే మనం చేసినటువంటి పనిని బట్టి మనం ఏ తల్లి శరీరంలోకి ప్రవేశించాలనేది ఆయన నిర్ణయిస్తాడు. మరి జీవుడు ఏ విధంగా తల్లి శరీరంలోకి వెళతాడు అంటే పుంసో రేత కణాశ్రయ అంటే పురుషుని యొక్క రేతస్సు, వీర్యమును ఆశ్రయించి స్త్రీలోకి ప్రవేశిస్తాడు. ఆ విధంగా మనం ఒక శరీరాన్ని తీసుకుంటాం. ఇలా 84 లక్షల రకాల దేహాలు ఉన్నాయి. మరి మనం ఇప్పుడు మనకి మానవ జన్మ అనేది వచ్చింది. మరి మనకి మానవ జన్మ వచ్చింది అంటే దాని అర్థం మనకి స్కూల్లో చదువుకుని ఉంటారు, ఎవల్యూషన్ ప్రాసెస్ అంటారు, పరిణామ సిద్ధాంతం అంటారు కదా. ఎవల్యూషన్ విన్నారా మీరు పిల్లలు? ఏమిటి చెప్పండి ఎవల్యూషన్ అంటే? అంటే ఏ విధంగా ముందు నీటిలో ఉన్నటువంటి జీవులు, తర్వాత మొక్కలు, తర్వాత ఇట్లా. సో కాబట్టి మానవ జన్మ వచ్చింది అంటే మనకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే మనం ఈ శరీరాన్ని స్వీకరించడానికి ముందు మనం నీటిలో ఉన్న శరీరాలు తీసుకున్నాం, మొక్కలుగా ఉన్నాం, క్రిములుగా ఉన్నాం, అలాగే పక్షులుగా ఉన్నాం, పశువులుగా ఉన్నాం. ఇలా ఎన్నోసార్లు
ఈ శరీరాలన్నీ కూడా తీసుకొని వదిలేసిన తర్వాత ఇప్పుడు ఏ శరీరంలో ఉన్నాం? మానవ శరీరంలోకి వచ్చాం. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే దుర్లభం మానుషం జన్మ తదపి అధ్రువం అర్ధదం అన్నారు. మానుష జన్మ అనేది చాలా దుర్లభం. దుర్లభం అంటే ఏమంటే లభ్యం కాదు. తదపి అధ్రువం అర్ధదం అంటే ఇది తాత్కాలికమైనదైనా మానవ జన్మ అనేది అర్ధదం అంటే చాలా విలువైనటువంటిది మానవ జన్మ అని చెప్పన్నారు. ఎందుకని విలువైంది చెప్పండి మానవ జన్మ? ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ మనం చర్చిస్తున్నాం. ఎవరు చర్చించగలరు ఇవన్నీ? మనుషులు తప్ప వేరే జీవజాతులు చర్చించగలవా? లేదు కదా. అందుకే దుర్లభం మానుషం జన్మ అన్నారు. సరే, ఏమైనప్పటికీ భగవంతుడు అనేది మొదటి అంశం. రెండవది ఎవరంటే జీవులు. మూడవది ప్రకృతి. ప్రకృతి అంటే ఏమిటంటే ఇప్పుడు జీవులైనటువంటి మనం అందరం కూడా ఆత్మలం. ఆత్మలన్నీ ఇప్పుడు కొంతమంది స్త్రీ దేహాల్లో ఉన్నారు, కొంతమంది పురుష దేహాల్లో ఉన్నారు. కానీ వాస్తవానికి ఈ దేహం అనేది ఒక వస్త్రం మాత్రమే. లోపల ఉన్నటువంటి ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఆత్మ ఆత్మే, అంతే. అర్థమవుతుంది కదా. ప్రతి ఆత్మ కూడా స్త్రీగానే చెప్పబడుతుంది వాస్తవానికి. ఎందుకంటే రెండు పదాలు ఉన్నాయి మనకి, ప్రకృతి, పురుషుడు అని చెప్పి. పురుషుడు అంటే వాస్తవానికి ఏకైక పురుషుడు ఎవరంటే భగవంతుడు. మిగిలిన జీవులందరూ కూడా ప్రకృతి అంటే స్త్రీలు అన్నమాట. చూడండి, కానీ ఇక్కడ మనం చేసుకున్న కర్మలను బట్టి కొంతమంది పురుష శరీరాలు, కొంతమంది స్త్రీ దేహాలు అనేవి తీసుకుంటాం. ఏమైనప్పటికీ ప్రకృతి అంటే అర్థం ఏమిటంటే 8 రకాల పదార్థాలతో మనం చూసేవన్నీ కూడా 8 రకాల పదార్థాలతో తయారయ్యాయి. ఇంకా ఈ 8కి మించి ఇంకేం లేవన్నమాట. వీటినే ప్రకృతి అంటారు. వాటి గురించి కృష్ణుడు భగవద్గీత 7వ అధ్యాయంలో ఆయన 4వ శ్లోకంలో చెప్తాడు. ఏమంటాడంటే భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవజ అహంకార ఇతిమే భిన్నా ప్రకృతి రష్టదా అంటాడు. పంచభూతాలను విన్నారు కదా. ఏంటవి పంచభూతాలు? అంటే దాన్ని కూడా ఒక వరుసలో చెప్పాలి. ముందు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. పంచభూతాలు అంటే మన కంటికి కనిపించేవన్నీ కూడా వీటితోనే తయారయ్యాయి. మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఇది ఉంది, ఇక్కడ స్టాండ్ ఉంది, ప్లాస్టిక్తో తయారైంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇది భూమి నుంచి వచ్చింది, అంతే కదా. సో మన శరీరం తీసుకోండి, మన శరీరంలో భూమి అనేది ఉంది కదా. ఎందుకంటే మనం తీసుకునే ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి భూమి నుండి వస్తుంది. కాబట్టి మన దేహం భూమితో తయారైంది. నీరు కూడా ఉందా లేదా? మన నోటిలో ఉంది, మన కంటిలో ఉంది, మన ముక్కులో ఉంది, మన ఉదరంలో ఉంది, అన్ని చోట్ల నీరు అనేది ఉంది. అలాగే అగ్ని ఉందా లేదా మన శరీరంలో? వేడి ఉంది కదా మన శరీరంలో. అదేమిటిది? అగ్ని యొక్క సంకేతం అన్నమాట. అలాగే వాయువు ఉందా మన ఆకాశంలో? ఉంది. ఆకాశం ఉందా లేదా మన శరీరంలో? ఉంది. మన నోట్లో ఆకాశం ఉంది, ఖాళీ ప్రదేశం ఉంది కదా. ఎక్కడెక్కడ ఖాళీ ప్రదేశం ఉందో అక్కడ ఏమున్నట్టు? ఆకాశం ఉన్నట్టు. కాబట్టి ఇవి కంటికి కనిపించేటువంటి 5 పదార్థాలు. ఇవి కాకుండా కంటికి కనిపించినటువంటి మరొక 3 పదార్థాలు కూడా ఉన్నాయి. వాటిని ఏమంటారంటే మనసు, బుద్ధి, అహంకారము అంటారు. మనసు ఉందని తెలుసా లేదు అందరికీ? మనందరికీ మనసు ఉంది, లేకుండా లేదు కదా. కానీ మనసు బయటికి కనిపిస్తుందా? బయటికి కనిపించదు. అలాగే మనందరికీ బుద్ధి ఉందా లేదా? ఉంది, అది కూడా బయటికి కనిపించదు. అలాగే అహంకారం అనేది ఉంది, ఉందా లేదా? నేను ఫలానా నేను ఇంజనీర్ని, లేదా నేను డాక్టర్ని, లేదా మగవాడిని, నేను స్త్రీని, లేకపోతే నేను పిల్లవాడిని, లేదా నేను టీచర్ని, నేను ఆఫీసర్ని, ఇట్లా అనుకుంటాం కదా మనం. దాన్ని అహంకారం అంటారు. కాబట్టి ఈ 5 పంచభూతాలు. ఇవి కాకుండా 3 సూక్ష్మ పదార్థాలు, అంటే కంటికి కనిపించవు కానీ ఉన్నాయి అవి కూడా. ఎలాగంటే ఇప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్స్ అంతటా ఉన్నాయి, కనిపిస్తున్నాయి మన కంటికి? లేదు. కాబట్టి ప్రకృతి అంటే 8 పదార్థాలని ప్రకృతి అంటారు. అంటే ఈ 84 లక్షల రకాల శరీరాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా 8 పదార్థాలతో తయారయ్యాయి. అలాగే ప్రతిదీ కూడా మనకు చూసేది చెక్క కావచ్చు, ఇక్కడ మనం కూర్చున్న నేల కావచ్చు, ప్రతిదీ ఇక్కడ ఏముందో అన్ని గోడలు కావచ్చు, అన్నీ కూడా ఏమిటంటే ప్రకృతి కిందకు వస్తాయి. మరి ప్రకృతి కూడా నియంత్రించబడుతుంది. ఎవరి చేత నియంత్రించేది? ఎవరు? మొట్టమొదటిది భగవంతుడు. భగవంతుడు నియంత్రిస్తున్నాడు. ఓకేనా. భగవంతుడు నియంత్రిస్తున్నాడు. వేటిని? 4ని నియంత్రిస్తున్నాడు. మొదటిది ఏమిటి నియంత్రించబడేది? జీవులు. మరి తర్వాత ప్రకృతి. ప్రకృతి అంటే ఈ జీవులు ఈ ప్రకృతి యొక్క గర్భంలో ఉన్నారన్నమాట. ఇప్పుడు నేను ఈ శరీరంలో ఉన్నాను. ఈ శరీరం దేంతో తయారైంది? ప్రకృతితో తయారైంది. ప్రకృతి అంటే ఏమిటి అంటే 8 పదార్థాలు. ప్రకృతి ఈజ్ ఈక్వల్ టు 8 ఎలిమెంట్స్. చూడండి,
ఎక్కడెక్కడైతే ప్రకృతి అంటామో వెంటనే 8 వచ్చేస్తాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారం. చూడండి. ఇది ప్రకృతి. తర్వాత ఆహ్, నాలుగోదేమిటంటే కాలము. అంటే టైం. చూడండి. టైం అనేది కంట్రోల్‌గా ఉందా లేదా? టైం మన చేతిలో ఉందా? లేదు. కానీ ఈ టైం కూడా నియంత్రించబడుతుందా లేదా? టైం కూడా కంట్రోల్ చేయబడుతుంది. టైంకి 3 ఫేజెస్ ఉన్నాయి ముఖ్యంగా. 3 దశలు. ఏమిటవి? భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు. పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. అది కాకుండా సమయానికి ఎంతో క్యాలిక్యులేషన్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేసినా టైం ప్రకారం చేస్తాం. అంతే కదా! మీరు కూడా కార్యక్రమానికి ఒక టైం ప్రకారం వచ్చారు. కార్యక్రమాన్ని ఒక టైంకి మనం ముగిస్తాం. చూడండి. మనందరినీ టైం కంట్రోల్ చేస్తుందా లేదా? కంట్రోల్ చేస్తుంది. సో, నాలుగవది టైం అనమాట. ఐదవది ఏమిటంటే కర్మ. కర్మ అంటే యాక్టివిటీ. మనం చేసే పనులు. చూడండి. కాబట్టి మనం అంతా ఏం చేస్తున్నామంటే భగవంతుడి యొక్క నియంత్రణలో జీవులైనటువంటి మనం ప్రకృతి ఇచ్చినటువంటి శరీరాలు తీసుకొని కాలం యొక్క నియంత్రణలో మనం ఏం చేస్తున్నాం? చివరికి యాక్టివిటీస్ చేస్తున్నాం. అంటే కర్మలు చేస్తున్నాం. కాబట్టి ఈ ఐదింటినే ఏమంటారంటే ప్రపంచము అని అంటారు. మీకు అర్థమవుతుందా లేదా? ఎప్పుడైనా విన్నారా లేదా? ప్రపంచం గురించి తెలుసుకున్నారా లేదా ఇప్పటివరకు? మనం అందరం ఈ ప్రపంచంలో ఉన్నావా లేదా? రోజుకి ఎన్నిసార్లు వాడుతుంటాం ఈ పదాన్ని? అంటుంటాం లేదు. ప్రతి ఒక్కళ్ళు భగవంతుడిని నమ్మేవాళ్ళు, నమ్మనివాళ్ళు, చదువున్నవాళ్ళు, చదువు లేనివాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏమిటండి ప్రపంచం ఎలా అయిపోయింది అంటారు. అంటారు కదా! ప్రపంచం బాగుపడాలంటారు. ప్రతిరోజు వాడుతూనే ఉంటాం. కానీ ఈ ప్రపంచం అంటే ఎవరికీ తెలీదు. ఎందుకని తెలీదు? ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నారు, మీకు ఆనందం కలిగిందా లేదా? మంచి విషయం తెలుసుకున్నాం. మరి ఈ విషయం ఎక్కడి నుంచి చెప్పాను నేను తెలుసా మీకు? భగవద్గీత. చూడండి. మరి భగవద్గీత ఎవరు చదవలేదు? చూడండి. మరి భగవద్గీతలో ఇంత విలువైన సమాచారం ఉంది. కానీ మనకి అది తెలుసుకోకపోతే మనం ఏం చేస్తాం? టైం వేస్ట్ అయిపోతుంది. అందుచేత మరి ఈ ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచం గురించి తెలుసుకోవాలి. అది కామన్ సెన్స్ అది. అవునంటారు కదంటారు. ఇప్పుడు ఈ సంజన ఎస్టేట్స్‌లో ఉన్నారు ఎవరన్నా. ఉన్నారంటే అసలు ఏ అపార్ట్మెంట్ ఎక్కడుంది? ఏ రోడ్ ఎక్కడికి వెళుతుంది? ఆ! ఈ ఈ కాంప్లెక్స్‌లో సూపర్ మార్కెట్ ఎక్కడుంది? మెడికల్ షాప్ ఎక్కడుంది? కిరాణా షాప్ ఎక్కడుంది? అర్థమైంది కదా! సో, ఇవన్నీ తెలియాలంటారా లేదా? లేదా ఈ అపార్ట్మెంట్‌కి ఎవరో ఉంటారు కదా! ఒక కమిటీ మేనేజర్ ఎవరో ఉంటారా? ఏమంటారు వాళ్ళని? ప్రెసిడెంట్ అంటారా? ఆ! సో, ఈ ప్రతి అపార్ట్మెంట్‌కి ఒక ప్రెసిడెంట్ ఉంటారు. మళ్ళీ వీళ్ళందరికీ పైన ఇంకొకళ్ళు ఎవరో ఉంటే ఉంటారు. అవునా? ఎవరైనా ఏదైనా సెక్యూరిటీ ప్రాబ్లమ్ వస్తే ఎవరిని కన్సల్ట్ చేయాలి? ఎమర్జెన్సీలో ఎవరిని ఇది చేయాలి? లేకపోతే గుడెక్కడుంది ఇక్కడ? కాలువ ఎక్కడుంది? అన్నీ తెలుసుకోవాలి మనం. ఇవన్నీ తెలుసుకుంటే మన ఇక్కడ నివాసం ఏదైతే ఉందో అది ఆనందంగా మనం జీవించగలుగుతాం. అంతే కదా! ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకుంటే అమెరికాలో వ్యవహారం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. స్కూల్‌కెళ్ళారనుకోండి పిల్లలు. ఆ స్కూల్‌కి ఎన్ని గంటలకెళ్ళాలి చూడండి. మీరు ఏది తీసుకున్నా ఈ 5 యాస్పెక్ట్స్ ఉంటాయి. ఎక్కడైనా సరే చూడండి. ఏ వ్యవస్థ అయినా సరే. ఉదాహరణకు మీరు బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉన్నారు. రిటైర్ అయిపోయారా మీరు? ఆ! బ్యాంకింగ్ సెక్టార్ ఉందనుకోండి. ముందు చూడండి ఒక కంట్రోలర్ ఉంటాడా లేదా దానికి? ఎస్‌బీఐ డైరెక్టర్ ఎవరో ఉంటాడు. తర్వాత దీనికి సంబంధించిన బ్రాంచెస్ ఇవన్నీ ఉంటాయి. అంటే ముందు ఎంప్లాయీస్ ఉంటారు. ఉంటారు కదా! 3 ఎస్టాబ్లిష్‌మెంట్ ఉంటుంది. అంటే ప్రకృతి కదా! తర్వాత బ్యాంక్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. ఐదవది యాక్టివిటీస్ ఉంటాయి. అవునా లేదా? అపార్ట్మెంట్ తీసుకోండి. ఏదైనా సరే మీరు ఈ ప్రపంచంలో ఏ వ్యవస్థ తీసుకున్నా అది స్కూల్ కావచ్చు, అది బ్యాంక్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఆర్టీసీ కావచ్చు, రైల్వే కావచ్చు. మీరు ఒక వ్యవస్థ ఉంది అని అన్నారంటే ఈ 5 ఉండకుండా ఉండవు. అందుకే ఈ 5 గురించి మనం సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకుంటే అప్పుడు మనం ఇక్కడ ఆనందంగా జీవించగలుగుతాం. ఎందుకంటే అంతిమంగా లాస్ట్‌దేంటి? చివరిది యాక్టివిటీ. చూడండి. అంతిమంగా చూడండి ఈ 4 గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఈ ఐదో దాన్ని పర్ఫెక్ట్‌గా చేస్తారు. ఎవరైతే భగవంతుడి గురించి, జీవుల గురించి, ప్రకృతి గురించి, కాలం గురించి తెలుసుకుంటారో వాళ్ళు చక్కగా యాక్టివిటీ చేస్తారు. కానీ ఈ 4 గురించి తెలీదనుకోండి, ఈ ఐదవదన్నీ కూడా తప్పుడు పనులే ఉంటాయి అన్నీ కూడా. ఈ 4 గురించి జ్ఞానం లేకపోతే మనం చేసే ప్రతి పని కూడా తప్పే అవుతుంది. దానివల్ల మనకి దుఃఖమే వస్తుందండి. అర్థమవుతుంది కదా! కాబట్టి ఈ 5 విషయాల గురించే ఇదిగోండి ఈ భగవద్గీత చర్చిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మనం భగవద్గీత చదవం. అవునా కదా! ఏం చేస్తాం? ఒకవేళ ఎవరన్నా చదవాలని అనుకున్నా పక్క వాళ్ళు వచ్చి చెడగొట్టేస్తారు. నీకు అప్పుడే ఎందుకు భగవద్గీత అంటారు. అంటారు కదా!
భగవద్గీత ఎవరు నేర్చుకోవాలంటే దానికి బెస్ట్ ఏజ్ ఎంత అంటే 5 సంవత్సరాల వయసు. 5 ఏళ్ల వయసులో స్టార్ట్ చేయాలి భగవద్గీత నేర్చుకోవడం. ఈ రోజుల్లో కొంచెం అవేర్‌నెస్ వస్తుంది. ఇంతకుముందు ఎవరైనా పిల్లలు పట్టుకున్నారనుకో, "రేయ్! అప్పుడే నీకెందుకురా? ఇంకా బోలెడు వయసుంది నీకు. అప్పుడే భగవద్గీత అవసరమా?" అని అంటారు. కాబట్టి ఎవరైతే ఈ అన్ని విషయాల గురించి చక్కగా తెలుసుకుంటారో, ఈ 5 విషయాల గురించి, వాళ్ళు పెర్ఫెక్ట్‌గా వాళ్ళ లైఫ్‌ని, వాళ్ళ జీవితాన్ని చక్కగా మలుచుకోగలుగుతారు. మరి ఈ రోజుల్లో ఎందుకని అందరూ కూడా అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయంటే, ఈ 4 గురించి ఎవరికీ తెలీదు కాబట్టి. ఓకేనా? అందుకని ప్రతి ఒక్కరూ కూడా విధిగా, అంటే యాజ్ ఎ రూల్, ఒక నియమంగా వాళ్ళు ఏం చేయాలనుకున్నా సరే, ఎలాంటి పని చేయాలనుకున్నా ఈ ప్రపంచంలో భగవద్గీత జ్ఞానం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇది ఎలాంటిదంటే, ఒక మెషిన్‌ని ఆపరేట్ చేయాలనుకోండి మీరు. ఒక మెషిన్ ఏదైనా ఇప్పుడు ఆ టీవీ కావచ్చు, లేకపోతే ప్రతి మెషిన్‌కి కూడా ఒక మాన్యువల్ అనేది ఉంటుంది. ఉంటుందా లేదా మాన్యువల్? దేని గురించి మాన్యువల్ అనేది? ఎలా వాడాలో ఏంటో తెలుసుకోవడానికి. అలాగే మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే ఇదొక పెద్ద యంత్రం, ఇదొక వ్యవస్థ. ఈ వ్యవస్థలో మనం ఆనందంగా జీవించాలంటే ఈ వ్యవస్థ గురించి కనీసం తెలుసుకొని ఉండాలి. మాన్యువల్ అన్నా చదవాలి, లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్పిందన్నా వినాలి. అటు మాన్యువల్ చదవకుండా, తెలిసిన వాళ్ళు చెప్పింది వినకుండా ఎవరైతే జీవితాన్ని గడుపుతారో వాళ్ళు అంతిమంగా దుఃఖం పాలవుతారు. ఇందులో ఏమైనా అతిశయోక్తి ఏమైనా ఉందా చెప్పండి? మినిమం సెన్స్ కదా. అందుచేత ఈ ఇస్కాన్ అనేటువంటి సంస్థ ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం అని చెప్పంటారు దీన్ని. సో ఈ సంస్థ యొక్క పని ఏమిటంటే ఈ 5 విషయాల గురించి అందరికీ ప్రచారం చేయడం. ఇప్పుడు ఊరికి 5 ఏంటో మనం చెప్పుకున్నాం అంతే, ప్రపంచం అంటే ఏంటని. కానీ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం స్టడీ చేస్తే దాంట్లో ఎంతో లోతు ఉంటుంది. భగవంతుడి గురించి తెలుసుకోవాలి, అలాగే జీవుల గురించి, అంటే జీవులు అంటే ఎవరు? మన గురించి తెలుసుకోవాలి, ప్రకృతి గురించి తెలుసుకోవాలి, కాలం గురించి తెలుసుకోవాలి, అలాగే ఇంకేమిటి 5వది? కర్మ. అంటే ఏ పని చేయకూడదు, ఏ పని చేయకూడదు, అంటే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఎలాంటి పని చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది, ఎలాంటి ఫలితాలు మనల్ని బంధిస్తాయి, ఎలాంటి ఫలితాలు మనకి ముక్తిని కలిగిస్తాయి. చాలాసార్లు చూడండి, అనవసరంగా చేశానండి, ఇరుక్కుపోయిన పనిలో అంటుంటారు కదా. లేకపోతే టైం బాగాలేదండి, సరైన టైంకి నేను చేయలేకపోయానంటారు. సో ఇలా ఈ లైఫ్లో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలన్నమాట. మరి ఈ భగవద్గీత ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే ఇది ఇంట్రడక్షన్ ఇస్తుంది అనమాట. చూడండి, ఇదేంటంటే స్టార్టింగ్ అంతే. భగవద్గీతలో అన్నీ కూడా ఏమంటారు, పరిచయం చేసి వదిలేస్తాడు కృష్ణుడు. కానీ దీని గురించి పూర్తి అవగాహన ఎందులో వస్తుందంటే భాగవతంలో వస్తుందన్నమాట. చాలామందికి భేదం కూడా తెలియదు. భగవద్గీత అంటే ఏమిటి, మహాభారతం అంటే ఏమిటి, భాగవతం అంటే ఏమిటి చాలామందికి తెలియదు. సో భగవద్గీత అనేది ఏంటంటే ఇది గ్రాడ్యుయేట్ స్టడీ అంటారు. గ్రాడ్యుయేట్ అంటే తెలుసు కదా, బీఎస్సీ, బీకామ్, బీఏ అంటాం. అలాగే ఆధ్యాత్మిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితానికి ఈ భగవద్గీత అనేది ఒక స్టార్టింగ్ గైడ్ అన్నమాట. చూడండి, దురదృష్టవశాత్తు ఇదే ఎవరు చదవరు చాలామంది. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అందరూ ఏమంటారు, ఈ సమస్య ఎలా మనం పరిష్కరించుకోవాలి, ఏమిటి, వాళ్ళని అడుగుతాం, వీళ్ళని అడుగుతాం, ఇవన్నీ కూడా చేస్తుంటాం. కానీ వాస్తవానికి పరిష్కారం మన దగ్గరే ఉంది. కానీ మన పరిష్కారాన్ని మనం చూడం, ఎప్పుడు కూడా చదవకుండా మనం ఏం చేస్తాం, వాళ్ళని వీళ్ళని అడుగుతుంటాం. అర్థమైంది కదా. కాబట్టి ఈ భగవద్గీత అనేది గ్రాడ్యుయేషన్ అయితే, భాగవతం అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనమాట. చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్. అందుకే ఏమంటారంటే విద్యా భాగవతావధి అని చెప్పంటారు. అంటే ద లిమిట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ భాగవతం అని చెప్పంటారు. స్టార్టింగ్ ఏమో భగవద్గీత, ముగింపు భాగవతం అనమాట. కాబట్టి విద్యా భాగవతావధి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఇంకా హయ్యెస్ట్ డిగ్రీ ఏంటంటే భాగవతం. ఇప్పుడు నేను చెప్పిన 5 విషయాల గురించి కృష్ణుడు ఇందులో ఇంట్రడక్షన్ ఇస్తాడు మనకి, ఏది ఏంటనేది. అంటే మనం ఈ ప్రపంచంలో జీవించడానికి కావలసిన సమాచారం అంతా మనకి భగవద్గీతలో ఇస్తాడు. కానీ వాటి గురించిన సంపూర్ణ అధ్యయనం ఏదైతే ఉందో అది మనం తెలుసుకోవాలంటే దాని గురించి మనం భాగవతం తెలుసుకోవాలన్నమాట. కాబట్టి మనం ఈరోజు మరి మొదటిగా ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి మీకు పరిచయం చేస్తున్నాను అనమాట. కాబట్టి అందులో మొట్టమొదటి విషయం ఏమిటి, ఈ 5 భగవంతుడు. కాబట్టి ఈ భగవంతుడు అనే అంశం గురించి నేను కొంత పరిచయం చేస్తాను.
పూర్తిగా మనం తెలుసుకోలేం. భగవంతుడు అంటేనే అసలు అనంతమైనటువంటి వాడు అనమాట. ఆయన గురించి మనం సంపూర్ణంగా తెలుసుకోలేం. కానీ కొంత అవగాహన మనం సాధించవచ్చు. కాబట్టి ఈ భగవంతుడు చూడండి 2 పదాలున్నాయి. దేవుడు, భగవంతుడు అంటారు. దేవుడన్నా, భగవంతుడన్నా ఒకటేనా? తేడా ఏమన్నా ఉందా? ఒకటేనా? హ్మ్. చూడండి చిన్న లాజిక్ చెప్తాను. కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉండొచ్చు కానీ అర్థం చేసుకోండి. భగవంతుడు కూడా దేవుడే. కానీ దేవుడనే వ్యక్తి భగవంతుడు కాదు. ఇదేమిటి? మీకు అర్థమవుతుంది కదా! భగవంతుడిని కూడా దేవుడని అనొచ్చు మనం. కానీ దేవుడన్న పదాన్ని దేవుడనేది మళ్ళీ భగవంతుడితో సమానం కాదు. ఎలాగంటే నేను చెప్తాను వినండి. దేవుడు అంటే అర్థం ఏంటంటే దివ్యమైన వాడు, అంటే నియంత్రించేవాడు అని అర్థం. మీకు అర్థమవుతుంది కదా! అంటే నియంత్రించేవాడు. దేనినైనా నియంత్రించేవాడిని దేవుడు అని చెప్పి అంటాం. కానీ భగవంతుడనే పదం అనేది ఇంకా చాలా విస్తృతమైనదనమాట. అది చాలా పెద్ద పదం భగవంతుడంటే. దేవుడు అనేది ఒక ఓన్లీ అంటే భగవంతుడు చేసే పనుల్లో ఒక యాస్పెక్ట్ మాత్రమే దేవుడు చేస్తాడు. అంటే దేవుడు అనేటువంటి పదాన్ని ఓన్లీ ఒక యాస్పెక్ట్‌కి మాత్రమే వాడతాం. కానీ భగవంతుడు అనేటువంటి పదం అనేది విశాలమైనదనమాట. ఎలాగంటే అంటే మీకు నేను చెప్తాను. చూడండి. భగవంతుడు అని ఎవరిని అంటారంటే దానికి కూడా మనకి శాస్త్రంలో డెఫినిషన్ ఉంది. వ్యాసదేవులు వారు తెలుసు కదా మీ అందరికీ. మనకు అన్ని శాస్త్రాలు ఇచ్చింది ఆయనే. ఈ మహాభారతం, ఈ భగవద్గీత ఏదైతే ఉందో మహాభారతంలో ఒక భాగం అది. అలాగే మనకి 4 వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ ఇచ్చింది ఎవరంటే వ్యాసదేవులు వారు. ఆ వ్యాసదేవుల వారి తండ్రి పేరు పరాశరుడు అనమాట. ఆ పరాశరుడు ఏం చేస్తారంటే ఒక డెఫినేషన్ ఇస్తాడు భగవంతుడు అంటే ఏమిటి. ఆయన ఏమంటాడంటే ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగయితింగణ. అంటే అనువాదం చెప్తున్నాను. సంపదలు, అలాగే బలము, తర్వాత ఇంకా యశస్సు అంటే కీర్తి, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము, ఈ 6 ఎవరైతే సంపూర్ణంగా కలిగి ఉంటారో వాళ్ళే భగవంతుడు అని చెప్పి అన్నారు. వెరీ సింపుల్ డెఫినేషన్. ఈ 6 గుర్తుంచుకోండి. మొదటిది ఏం చెప్పాను? సంపద. మొదటిది సంపద. సంపద అంటే తెలుసు కదా, వెల్త్, సంపద. రెండవది బలం. మూడవది యశస్సు అంటే కీర్తి. అర్థమవుతుంది కదా, పేరు, పేరు అని చెప్పి అంటాం కదా అది. నాలుగవది సౌందర్యం అంటే అందం. ఐదవది జ్ఞానం. ఆరవది వైరాగ్యం. చూడండి, ఈ 5 ఎవరైతే సంపూర్ణంగా కలిగి ఉంటారో వాళ్ళని మాత్రమే భగవంతుడు అని అనాలి. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్కటి మనం చెప్పుకుందాం. మొదటిది ఏమిటి? సంపద. సంపద గురించి అందరూ ఏం చేస్తారు చెప్పండి? సంపదల కోసం ఎవరిని పూజిస్తుంటారు? అందరూ కూడా ఎవరిని పూజిస్తారు? లక్ష్మీదేవిని. చివరికి దేవతలు కూడా లక్ష్మీ కటాక్షం కోసం చూస్తుంటారు. బ్రహ్మదేవుడు కూడా స్వయంగా. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ లక్ష్మీ కటాక్షం కోసమే వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. అర్థమైంది కదా? అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ విధంగా అయితే మనకి మన భారతదేశ ప్రభుత్వం మీరు చూసుకుంటే ప్రధానమంత్రులు ఎంతమంది ఉంటారు? ఒకడే ఉంటాడు. కానీ మంత్రులు ఎంతమంది ఉంటారు? మంత్రులు చాలామంది ఉంటారు కదా. మంత్రులు మాత్రమే కాదు, వాళ్ళ కింద ఇంకా వేరే వేరే డిజిగ్నేషన్స్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి భారతదేశంలో 2 ప్యారలల్ సిస్టమ్స్ నడుస్తున్నాయి అన్నమాట. ఒకటి ప్రజాస్వామ్య వ్యవస్థ, ఇంకొకటి జ్యుడిషియరీ అని చెప్పంట. అంటే ప్రధానమంత్రి ఒక పక్కన అయితే రాష్ట్రపతి ఒక పక్కన కదా. అలాగే మనకి చూడండి జిల్లాకి ఇక చైర్మన్ ఉంటాడు, అలాగే ఒక కలెక్టర్ ఉంటాడు, అలాగే స్థానికంగా ఎమ్మెల్యే ఉంటాడు, అలాగే ఎంఆర్ఓ ఉంటాడు. చూడండి, ఇలా 2 వ్యవస్థలు ప్యారలల్గా నడుస్తుంటాయి కదా. అలాగే దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు, కానీ మంత్రులు అనేక మంది ఉంటారు. భగవంతుడంటే ఒక్కడే, కానీ దేవతలు అనేక మంది ఉంటారు. ఇది అర్థం చేసుకోండి. దేవతలకి భగవంతుడికి తేడా అర్థం చేసుకోవాలి. భగవంతుడు అంటే ఆయన సుప్రీం అనమాట. ఆయన కింద ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారినే ఉంటారు దేవతలు అని చెప్పి ఉంటారు. ఎలాగైతే మనకు రకరకాల మంత్రిత్వ శాఖలు ఉంటాయి కదా గవర్నమెంట్లో. మీరు చూసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చూసుకోండి, రోడ్లు భవనాల శాఖ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్, హోమ్ మినిస్టర్ ఉంటాడు కదా, సెక్యూరిటీ, అలాగే మనకి ఫైనాన్స్ మినిస్టర్ ఉంటాడు, అలాగే సెక్యూరిటీ, ఇంకేమున్నారు, ఇంకేం మంత్రులు ఉన్నాయి ఇంకా
ఆ! మనకి మహిళా శిశు సంక్షేమ శాఖ అది ఉంటుంది. అలాగే అబ్కారీ అంటారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. అలాగే నీటిపారుదల డిపార్ట్మెంట్ ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. దేవాదాయ శాఖ ఉంటుంది. ఇలా ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా! వీళ్ళందరూ ఒక్కొక్క విభాగానికి అధిపతులు. అలాగే ఈ యూనివర్సల్ గవర్నమెంట్‌లో అంటే ఈ మొత్తం ఈ విశ్వం యొక్క ప్రభుత్వంలో మనకి అగ్నిదేవుడున్నాడు, సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు. ఉదాహరణకి మనకి వెలుగునిచ్చేదెవరు? సూర్యుడు. అలాగే వేడిని కూడా సూర్యుడిస్తున్నాడు. కాబట్టి ఆ డిపార్ట్మెంట్‌కి హెడ్ ఎవరంటే సూర్యుడు. అలాగే మనకి చల్లదనాన్ని ఇచ్చేదెవరు? మనకి కూరగాయలు మనం తింటున్నాం రోజు. పళ్ళు తింటున్నాం. ఇవన్నీ తయారవ్వాలంటే ఎలా తయారవుతున్నాయో తెలుసా? ఎవరు దాన్ని కంట్రోల్ చేసేది? ఎవరు? చంద్రుడు. వాయువు, గాలి, అగ్ని మనకి మంట చూడండి. అలాగే వరుణుడు. వరుణుడు అంటే ఏమిటి? మనకి నీటికి యజమాని. ఇంద్రుడు వర్షాన్ని ఇచ్చేటువంటి వాడు. ఇలా ప్రతి విభాగానికి కూడా కంట్రోలర్స్ అనేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కేవలం ఆ డిపార్ట్మెంట్ వరకే కంట్రోల్ చేయగలరు. కానీ ఇలా అనేకమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక జస్ట్ మన భారతదేశం ఒకటే మీరు ఇండియన్ రైల్వేస్ తీసుకోండి. ఒక్క ఇండియన్ రైల్వేలో చూస్తే ఎన్నో ఎన్నో లక్షల మంది పనిచేస్తున్నారనమాట. ఆ మినిస్టర్ దగ్గర నుంచి గ్యాంగ్ మెన్ వరకు కింద పట్టాల మీద తిరుగుతుంటారు ఒక పెద్ద సుత్తి లాంటిది పట్టుకొని. వాళ్ళ లెవెల్ వరకు ఎన్ని లక్షల మందో పనిచేస్తున్నారనమాట. అర్థమైంది కదా! మరొక చిన్న మీరు ఆలోచించండి. చిన్న ఇండియన్ రైల్వేస్‌లోనే ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంటే, మొత్తం ఈ సమస్త సృష్టిని మేనేజ్ చేయాలంటే ఎంతమంది ఉండాలంటారు? ఏమంటారు? ఎంతమంది ఉండాలి? మరి దానికి 33,00,00,000 మంది ఉన్నారనమాట. చూడండి. 33,00,00,000 మంది దేవతలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ విశ్వ యాజమాన్యాన్ని చూసుకుంటున్నారు. కానీ ఈ 33,00,00,000 మంది దేవతలకి కూడా అధిపతి ఎవరంటే భగవంతుడు. మీకు అర్థమైంది కదా! సో, కాబట్టి భగవంతుడిని కూడా చూడండి, బేసిక్‌గా దేవుడు అంటే నియంత్రించేవాడు, కంట్రోలర్ అని అర్థం. మరి భగవంతుడు కూడా నియంత్రించేవాడేనా కదా! నియంత్రించేవాడు కదా! కాబట్టి భగవంతుడిని కూడా దేవుడని అనొచ్చు కదా! కానీ ఈ దేవతల్ని భగవంతుడని అనగలమా? తేడా అర్థమవుతుందా లేదా మీకు? దేవతల్ని మనం భగవంతుడని అనలేం. అందుకే భగవంతుడనే పదాన్ని కేవలం మనం విష్ణువుకి లేదా నారాయణుడికి, ఆయన యొక్క అవతారాలకి, రామ, మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ ఇత్యాది ఏవైతే రూపాలు ఉన్నాయో వారికి, అలాగే భగవంతుని యొక్క శక్తులను అధిక భాగంలో కలిగి ఉన్నవారికి, అంటే బ్రహ్మను కూడా అంటారు ఒక్కోసారి భగవాన్ అని, శివుణ్ణి కూడా భగవాన్ అని అంటారు. ఎందుకంటే వాళ్ళు భగవంతుని యొక్క శక్తిలో చాలా అధిక భాగాన్ని కలిగి ఉంటారు కాబట్టి. కానీ మిగిలిన వాళ్ళందరినీ కూడా దేవతలు అంటారు. దేవతలు అంటే వాళ్ళంతా కూడా భగవంతుని యొక్క సేవకులు అన్నమాట. వాళ్ళు మనల్ని నియంత్రిస్తుంటారు. దేవతల్ని భగవంతుడు నియంత్రిస్తుంటాడు. కాబట్టి అది భగవంతుడు అంటే. మరి భగవంతుడిని ఎవరిని భగవంతుడు అంటారు? ఎన్ని లక్షణాలు ఉండాలి? 5 లక్షణాలా? 6 లక్షణాలు. 6 లక్షణాలు కూడా సంపూర్ణంగా ఉండాలన్నమాట భగవంతుడంటే. ఏమిటి 6 లక్షణాలు అంటే? మొట్టమొదటిది చెప్పుకున్నాం, సంపద. చూడండి. మరి సంపద కోసం మనం లక్ష్మీదేవిని ఆశ్రయిస్తాం. మరి లక్ష్మీదేవి ఎవరిని ఆశ్రయించి ఉంటుంది? ఎవరది? విష్ణువు, నారాయణుడు కదా! కాబట్టి అత్యంత సంపదవంతుడు ఎవరు సృష్టిలోనే? నారాయణుడు. ఎందుకంటే లక్ష్మి ఆయన యొక్క భార్య స్వయంగా. రెండవది, రెండవ లక్షణం ఏమిటి? బలం. చూడండి. భగవంతుడు ఎప్పుడు కూడా ఏదో నీరసంగానో లేకపోతే బక్క చిక్కిపోయి లేకపోతే ముసలివాడిగా ఉండడు. ఎప్పుడైనా మీరు చూడండి, భగవంతుడు ఎలా ఉంటాడు? ఆయన సంపూర్ణ బలం. కృష్ణుడు చూడండి ఉదాహరణకి, ఆయన గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు. ఏ వయసులో? ఏ వయసులో ఎత్తాడు తెలుసా? 7 ఏళ్ల వయసులో ఎత్తాడు. అది కూడా ఎడమ చేతి చిటికిన వేలు మీద. ఎన్ని రోజులు? వారం రోజుల పాటు. చూడండి ఎంత శక్తివంతుడు ఆయన. ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే మోసపోతాం అనమాట. ఎవరు పడితే వాళ్ళే మేము భగవంతుడు అనొచ్చు, జనం నమ్మేస్తారు కూడా. కానీ ఎవరన్నా భగవంతుడు అన్నాడంటే మనం వెంటనే టెస్ట్ చేయాలి. అందుకే డెఫినేషన్ తెలుసుకోవాలి ముందు. ఎలాంటిదంటే, మరి మార్కెట్కి వెళ్ళాలి, ఈ అబ్బాయిని పంపించారు. ఏమనంటే, నాయన వెళ్ళి ఒక పనసకాయ కొనుక్కురా వెళ్ళన్నారు. బజార్లో వాడికి అసలు పనసకాయ అంటే ఏమిటో తెలియదు అనుకోండి. ఏమీ తెలియకుండా బజార్కి వెళ్ళి, అది కూడా వెళ్ళడం ఎక్కడికి వెళ్ళాడు? మనకి చూడండి, కార్లు కడుగుతారు కదా, అక్కడికి వెళ్ళి అడిగాడు పనసకాయ కావాలి నాకండి. అంటే వాడికి ఏమర్థం అవుతుంది? అంటే వీడికి తెలియదు అనమాట దాని గురించి. మోసం చేసే అవకాశం ఉందా లేదా? ఆ కారు కడుక్కునే లిక్విడ్ ఉంటుంది కదా ప్యాకెట్, అది ఇచ్చి ఇదేనమ్మా పనసకాయ పట్టుకెళ్ళు, 100 రూపాయలు ఇవ్వు అంటాడు. మోసపోయే అవకాశం ఉందా లేదా? అందుకే డెఫినేషన్ తెలియాలి ముందు, లేకపోతే మోసపోతాం. అందుకే భారతదేశంలో వీధికో దేవుడు, వీధికో బాబా ఇవన్నీ కూడా తయారైపోయారు. ఎందుకంటే
ఎవరు కూడా తెలియదు అనమాట, డెఫినేషన్ తెలియదు. కాబట్టి మొదటిది సంపద, రెండవది బలం. కాబట్టి భగవంతుడు ఎంతో బలవంతుడు, అన్ని సకల గ్రహాలని అన్నీ కూడా ఆయన ఇది చేస్తున్నాడు. మరి మన్ను తిన్నాడని చెప్పి నోరు తెరిచి చూపించమంటే సకల విశ్వాలన్నీ లోపల కనిపించాయి కదా. కాబట్టి భగవంతుడి కంటే బలవంతుడు లేడు. మూడవది ఏమిటి? కీర్తి. చూడండి, కీర్తి. ఇప్పుడు చూడండి, కృష్ణుడి గురించి మనం చెప్పుకుంటున్నాం. 5000 సంవత్సరాలు అయింది కృష్ణుడికి అవతారం వచ్చి. మరి కృష్ణుడు భగవద్గీతను ఇచ్చాడు మనకి. ఈ భగవద్గీతను అంతకుముందు 20 లక్షల సంవత్సరాల క్రితం మనువుకి చెప్పాడు. అదే భగవద్గీతను అంతకుముందు 12 కోట్ల సంవత్సరాల క్రితం ఎవరికి? వివస్వానుడికి, సూర్యదేవుడికి ఇచ్చాడు. చూడండి, అంటే మనమందరం ఉండం, మనందరం వెళ్ళిపోతాం. అనేక మంది గొప్ప గొప్ప రాజకీయవేత్తలు, చరిత్రలో ఉన్నటువంటి చక్రవర్తులు అందరూ వెళ్ళిపోయారు. కానీ భగవంతుడి భక్తుల యొక్క చరిత్రలు మాత్రం అలాగే ఉంటాయి ఇప్పటికి శాశ్వతంగా. వాళ్ళ గురించి ఎవరికైనా తెలుసు. మీరు 1000 సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళకే తెలుసు కృష్ణుడి గురించి. 1,00,000 సంవత్సరాల క్రితం కూడా కృష్ణుడి గురించి, రాముడి గురించి అందరికీ తెలుసు. ఇంకో 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ గురించి తెలుస్తుంది. అది కీర్తి అంటే. అంతేగాని 100 సంవత్సరాల క్రితం ఎవరికీ తెలియదు, ఇప్పుడే తెలుసు అన్నారంటే ఆ వ్యక్తి భగవంతుడు కాదని అర్థం. సింపుల్, అంతేనే కదా. ఇప్పుడు చాలామంది బాబాలు వాళ్ళు వీళ్ళు ఉన్నారనుకోండి, 100 ఏళ్ల క్రితం వాళ్ళ గురించి ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. అంటే వాళ్ళు భగవంతుడు కాదు, సింపుల్ అంతే. ఇక నాలుగవది ఏమిటి? సౌందర్యం. చూడండి, సౌందర్యానికే మారు పేరు ఎవరు? కృష్ణుడు, అవునా కదా. అందుకే ఆయన పేరే కృష్ణ. అంటే అర్థం ఏమిటి? ఆకర్షించేవాడు అని అర్థం అనమాట. కృష్ణ అంటే అందరినీ ఆకర్షించేవాడు. కేవలం కృష్ణుడిగా మాత్రమే కాదు, రాముడిగా చూడండి, వారు మాత్రమే కాదు, దేవతలు కూడా ఎంత అందంగా ఉంటారు చూడండి. అంటే భగవంతుడు మాత్రమే కాదు, ఆయన యొక్క సేవకులు కూడా. మీరు చూడండి, ఎప్పుడైనా ప్రధానమంత్రి ఎలా ఉంటాడో, ఆయన దగ్గర పనిచేసే కారు డ్రైవర్ల దగ్గర నుంచి వాళ్ళు కూడా ఎలా ఉంటారు ఒక్కొక్కళ్ళు. మీరు గమనించారు లేదు? వెనకాల సెక్యూరిటీ ఉంటారు, ఎలా ఉంటారు చూడడానికి. వాళ్ళు కూడా అంత నీట్గా ఉంటారు. భగవంతుడు ఎంత సుందరంగా ఉంటాడంటే ఆయన యొక్క సేవకులే ఎంతో అందంగా ఉంటారు చూడండి. కాబట్టి భగవంతుడి యొక్క సౌందర్యానికి మనం తీసిపోదనమాట. అందుకే భగవంతుడు అనగానే అందంగా ఉండాలి, చూడగానే అందరూ ఆకర్షితులు అవ్వాలి. చూడండి కృష్ణుడి యొక్క ముఖం ఎలా ఉందో, అందరూ ఆకర్షితులు అవుతారు. అంతేగాని కురూపి లాంటి ముఖం ఉందనుకోండి, లావుగా లేకపోతే బండగా ఇంత చుట్టేసుకునే, ఆకర్షణీయంగా ఉంటుంది అది? లేదు. తర్వాత లక్షణం ఏమిటి? జ్ఞానము. చూడండి, మరి ఇప్పుడు ఈ వేదం ఏదైతే ఉందో, ఈ జ్ఞానం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. దీన్ని సనాతన ధర్మం అన్నారు. చూడండి, ఎందుకని దీన్ని సనాతన ధర్మం అన్నారంటే ఈ జ్ఞానం అనేది ఎప్పుడూ ఉంది. ఈ భగవద్గీత జ్ఞానం, ఈ జ్ఞానం అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట. మరి ఎందుకని ఇంత గొప్ప జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు? ఈ భగవద్గీతను అసలు ప్రపంచంలో 80కి పైగా భాషల్లోకి అనువాదం అయింది భగవద్గీత. ఎందుకని? ఇందులో ఉన్నటువంటి జ్ఞానం అనేది అన్ని కుల మతాలకు అతీతమైనటువంటి జ్ఞానం. మరి ఆ సంపూర్ణ జ్ఞానం ఇచ్చింది ఎవరు మనకి? భగవంతుడు ఇచ్చాడు. ఇక ఈ ప్రపంచంలో మీరు చూడండి, ఎవరైనా కొంచెం బాగా చదువుకున్నా, ఎవరికైనా కొంచెం బాగా ఆస్తి ఉన్నా, ఎవరైనా కొంచెం మంచి బలం కలిగి ఉన్నా, వాళ్ళు చాలా గర్వాన్ని కలిగి ఉంటారు. ఉంటారా లేదా? నేను చెప్పిన 5 ముందు సంపదలు కానీ, బలం కానీ, మీరు చూడండి రాజకీయ నాయకులను చూడండి, వాళ్ళు ఎంత దర్పంగా నడుస్తుంటారు వాళ్ళు కదా. లేదా బాగా ధనవంతులు ఉన్నారనుకోండి, ఎంత దర్పంగా ఉంటారు వాళ్ళు. అలాగే అందంగా ఉన్నా, లేదా వాళ్ళకి కీర్తి ఉన్నా, వారిని దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం, అవునా కదా. కొంచెం ఏమైనా జ్ఞానం ఉన్నా వారి దగ్గరికి వెళ్ళడం, అపాయింట్మెంట్ దొరకదు మనకు. చూడండి, కానీ కృష్ణుల్లో మనకి ఈ ప్రపంచంలో మనం చూస్తే ఏదో కొద్దిగా ఎవరి దగ్గరైనా సంపద ఉండి, కొద్దిగా అందం ఉండి, లేదా కొద్దిగా తెలివితేటలుండి, లేదా కొద్దిగా బలం ఉంటేనే వాళ్ళని మనం పట్టుకోలేం. కానీ కృష్ణుడు వీటన్నింటినీ సంపూర్ణంగా కలిగి ఉన్నాడు. కానీ కృష్ణుడు వీటి పట్ల ఆసక్తి లేదనమాట ఆయన. అందుకే ఆయన భగవంతుడు అయినప్పటికీ కూడా అందరి హృదయాల్లో పరమాత్మగా ఉన్నాడు. ఉన్నాడా లేదా? చూడండి, ఆయన చివరికి పంది హృదయంలో ఉంటాడు, కుక్క హృదయంలో ఉంటాడు, మన హృదయంలో ఉన్నాడు. ఆయన ప్రతి అణువులో ఉన్నాడు, ప్రతి చోటున ఉన్నాడు ఆయన. అంతేగాని నేను కోటీశ్వరుని, నేను ఇక్కడ ఎందుకు ఉంటాను అని అన్నాడు. చూడండి, ప్రతి చోటున ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి దేని పట్ల కూడా ఆసక్తి లేదు కాబట్టి. కాబట్టి ఈ 6 లక్షణాలు సంపూర్ణంగా కలిగి ఉండేవాడిని మాత్రమే ఏమని పిలుస్తాం? భగవాన్ అని చెప్పి అంటాం. ఈ 6 ఐశ్వర్యాల్లో ఒకటి లేకపోయినా, 2 లేకపోయినా, లేదా అన్నీ కొద్ది కొద్దిగానే ఉన్నా ఇంకా వాళ్ళు భగవంతుడు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థమైంది కదా. అందుకే భగవంతుడిని ఎందుకు పూజిస్తామంటే ఈ 6 మనకు కావాలంటే ఆయన్ని అడగాలి. ఇప్పుడు ₹1,00,00,000 ఆస్తి ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ₹1,00,000 అడిగితే అప్పు ఇస్తాడు కదా. ₹100 ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ₹1,00,000 అడిగితే ఇవ్వగలడా? ఇవ్వలేడు.
మరి భగవంతుడు ఈ 6 సంపూర్ణంగా కలిగి ఉన్నాడు కాబట్టే ఆయనని ఉపాసించే వాళ్ళందరికీ కూడా వారు వారు కోరినవన్నీ కూడా ఆయన ఇస్తూ ఉంటాడు. జ్ఞానాన్ని ఇస్తున్నాడు, అందాన్ని ఇస్తున్నాడు, కీర్తిని ఇస్తున్నాడు, అలాగే మరి బలాన్ని ఇస్తున్నాడు, సంపదలు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు కదా ఆయన సేవించేవాళ్ళు. కాబట్టి అది భగవంతుడు అంటే అర్థం. కాబట్టి ఈరోజు మనం ఏమేమి విషయాలు చెప్పుకున్నాం, ఎవరైనా చెప్తారా సారాంశంగా చెప్పండి? ఏ విషయాలు చర్చించాం ఈరోజు? అందరూ ఒక మాట, అందరూ తెలిసిందల్లా చెప్పచ్చు. హరే కృష్ణ మంత్రం గురించి చెప్పుకున్నాం. ఇంకా ప్రపంచం అంటే డెఫినేషన్ ఏంటో చెప్పుకున్నాం. భగవంతుడు అంటే ఏమిటి, దేవతలు అంటే ఏమిటి తెలుసుకున్నాం. సో కాబట్టి ఈ రోజుకి ఈ సమాచారం చాలు అందరికీ. ఇప్పటివరకు చర్చించిన దాంట్లో ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రశ్నలు వెంటనే రాకపోవచ్చు, కానీ చెప్పిన విషయాలు మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి వాటిని మననం చేసుకున్నారని విన్నారనుకోండి, అప్పుడు మీకు ప్రశ్నలు వస్తాయి, సందేహాలు అనేకమైనటువంటివి వస్తాయి. మరి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నారమ్మా మా వాళ్ళు, పిలవండి ఒకసారి వాళ్ళు. సో ఈ కార్యక్రమం ఇలా మేము తరచుగా చేయాలనుకుంటున్నాం. ప్రతి వారం కూడా వారానికి ఒక రోజు ఈ సంజన ఎస్టేట్స్లో ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. మా బృందంలో ఎవరో ఒకళ్ళు వస్తారు, వచ్చి ఇలాగే నామ సంకీర్తనం జరుగుతుంది, తర్వాత ఉపన్యాసం ఉంటుంది, తర్వాత అందరితోటి కూడా ఒక మాల, ఎందుకంటే జపం కూడా ఎలా చేయాలో నేర్పించి ఒక మాల జపం చేస్తాం, 10 నిమిషాలు పడుతుంది. తర్వాత అందరికీ భగవంతుడి ప్రసాదం అందరికీ ఇస్తాం. కాబట్టి ఈ కార్యక్రమం ఎవరైనా సరే ఎవరింట్లో అయినా చేసుకోవచ్చు. కావాల్సిందల్లా మీరు చూశారు కదా, ఇదిగో ఇలా భగవంతుడు అంటే కొంచెం అలంకరణ చేసుకోండి, స్వామికి కొంచెం పండ్లు పూలు అవి పెట్టుకోండి, వచ్చిన వాళ్ళు కూర్చోడానికి కొంచెం చోటు ఏర్పాటు చేసుకోండి, అంతే. ఓకే, ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటే మీకు చెప్పమానండి, ఓకేనా? సరే, ఇప్పుడు అందరికి జపమాలలు ఇవ్వండి. అలాగే ఇప్పుడు ఇందాక మనం సంకీర్తన చేసాం, ముందు ప్రారంభం చేసినప్పుడు. సంకీర్తనం అంటే ఏమిటంటే సమ్యక్ కీర్తనం, అంటే అందరూ కలిసి భగవంతుని కీర్తిస్తే దాన్ని సంకీర్తనం అంటారు. కానీ ప్రతిసారి అందరూ కలవలేరు కదా భగవంతుని కీర్తించడానికి, అందుకే మరొక విధానం కూడా ఉంది. ఏమిటంటే జపము అంటాం, అంటే ఎవరికి వాళ్ళే భగవంతుని కీర్తించడం. 2 రకాలుగా మనం చేయొచ్చు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని చెప్పుకుంటున్నాడు. అంటే యజ్ఞము అంటే అర్థం ఏమిటంటే భగవంతుడికి ఆనందాన్ని ఇచ్చే పనిని యజ్ఞం అంటారు. అయితే కృష్ణుడు ఏమంటున్నాడంటే నాకు ఆనందాన్ని ఇచ్చే పనుల్లో నామజపాన్ని అని చెప్పుకుంటున్నాడు. అంటే ఎవరైనా సరే నామజపం చేస్తే అది భగవంతుడికి ఎంతో ప్రీతిని కలిగిస్తుంది. చూడండి, ఇది ఎంత విశేషం ఇది. ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం, భగవంతుడు అంటే నిర్వచనం చెప్పుకున్నాం. ఈ 6 ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగి ఉండే భగవంతుడు అత్యంత సరళంగా ఆయన సంతృప్తిపరచవచ్చు. ఈ ప్రపంచంలో ఎక్కడన్నా జరుగుతుంది అలాగా చెప్పండి? ఎవరైనా అత్యంత గొప్ప కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఊరికే నా పేరు చెప్తే నాకు ఆనందం వస్తుంది అంటే అవుతుంది అలాగా? లేదు. పెద్ద గొప్ప కోటీశ్వరుడు అంటే అతనికి తగిన స్థాయిలో మనం గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలి, అంతేనా కదా? ఎంత పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే అంత పెద్ద గిఫ్ట్ ఇస్తాం. కానీ కృష్ణుడు చూడండి, అదే వైరాగ్యం అంటే. ఇవన్నీ సంపూర్ణంగా ఉన్నాయి ఆయనకి, కానీ ఆయన ఏమంటున్నాడు, నన్ను సంతృప్తిపరచాలంటే మీరు ఏం చేయాలి, నా నామం చెప్పండి చాలు అంటున్నాడు. ఇంతకంటే సింపుల్సిటీ ఏమైనా ఉంటుందా ఇక్కడ? కాబట్టి ఇప్పుడు అందరికీ చెప్తాం ఎట్లా చేయాలో, మీరు అందరూ కూడా చేసుకోవచ్చు, మీ ఇంట్లో కూడా అందరికీ ఇవ్వండి మాలలు. ఒకవేళ ఎవరి దగ్గరైనా ఆల్రెడీ ఉన్నట్లయితే తర్వాత ఈసారి కార్యక్రమానికి వచ్చినప్పుడు మీ దగ్గర జపమాల తెచ్చుకుంటే అందరూ కలిసి ఒక మాల చేయొచ్చు. ఇలా కొన్ని ఇచ్చేస్తే వాళ్ళు ఇస్తారు, అలా ఇచ్చేసేయండి.